నాకు ఈ ట్రైలర్ చూసినప్పుడైతే ఆచార్య వైబ్స్ వచ్చాయి. ఆ కత్తిలన్నీ రుజువు దేనికంటే మీ నాన్న ఎంతమందిని చంపాడని చెప్పడానికి. ఒరేని టీఎఫ్ఐ లో ప్రస్తుతానికి ఉన్న యాక్టర్స్ లో మంచి మాడ్యులేషన్స్ ఇవ్వగలిగాడంటే ఎన్టీఆర్. తిరుగులేదు, NTR, అది అవును. ఒప్పుకోవాల్సిందే. ఎవరి ఫ్యాన్ అయినా అది ఒప్పుకోవాల్సిందే. ఈ సినిమా కనుక గట్టెక్కిద్ది అంటే కనుక మన అందరు హోప్స్ రీచ్ అయిపోద్ది అంటే కనుక కేవలం ఎన్టీఆర్ రా. అన్ని మాక్సిమం నువ్వు గ్లిమ్స్ లో చూసిన షార్ట్స్ అన్ని అసలు ఆ రావడం, బైకింగ్స్ పేరుకి రావడం అంతా అలాగే ఉంటది. ఆ టైంకి వస్తాయి. పాదకష్టం చెయ్యొద్దు సార్. సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. సో ఈ రోజు దేవరా పార్ట్ 1 ట్రైలర్ రిలీజ్ అయింది. అది చూసి మీతో పాటు మేము కూడా రియాక్ట్ అయిపోతాం. అండ్ మళ్ళీ చెప్తున్నాం, భయ్యా కట్టగా చూడకండి ప్లీజ్, కట్ చేసి చూడకండి అని అనకండి. తప్పట్లేదు, చూడాల్సి వస్తుంది అలాగా. మీరు అందరూ ఎంత త్వరగా సబ్స్క్రైబర్లు పెంచితే మేము కూడా ఫుల్ గా చూడొచ్చు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి చెప్తావా ఏమైందా? కనిపిస్తుంది, నువ్వు ప్లే కొట్టు. నల్ల స్క్రీన్ తప్పేయట్లేదు. అసలు ఎవరు వాళ్ళంతా? కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి. ఎవరు చేశారు ఇదంతా? సానా పెద్ద కథ సామి. రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ, దేవర కథ. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలిగితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నైతా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం ఈ డైలాగ్. దేవులను చంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధం దొరకాల. అరే ఏంట్రా అలా అయిపోయాడు సైజ్. ఏదైనా జాహ్నవి కేకరా. ఇప్పుడు చూడు, పిల్లతనం పెరిగితనం వాడుతూ ఎట్టాగే కొంప తీసేసి బరిలోకి దిగుతావైంది. ఏం మాట్లాడుతుంటావు? చంపేస్తారు నన్ను. రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే. పని మీద పోయినోడైతే పని అవ్వంగానే తిరిగి వస్తాడు. పంతం పట్టిపోయి ఉన్నాడు నీ కొడుకు. దేవరా సంద్రం ఎక్కి 2 ఏళ్లు గడిచిపోయి ఉంటాయి. కళ్ళు మూసినా తెరిచినా సముద్రంలో చూసిందే కనపడుతుంది. భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సంద్రం ఎక్కితే గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతా ఉందా? ఏంటిది? అది రామా, చెప్పండి అబ్బాయిలు, ఎలా ఉంది? ఫుల్ ప్లెజ్డ్ యాక్షన్ ఉన్నారు. ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్రైలర్ మొత్తం. స్టోరీ వైజ్ చూస్తే ఆల్రెడీ మనం చూసింది, ఆల్రెడీ రివీల్ చేస్తారు. తండ్రి కొడుకు, ఇగో ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్, వీళ్ళందరూ ఫ్రెండ్స్. వీళ్ళందరూ ఒక బ్యాచ్. అదే చూపిస్తారు. వీళ్ళ సముద్రంలో ఇల్లీగల్ పనులు చేస్తే ఈడు ఆపుతాడు. అదే ఇప్పుడు మనం వాల్తెర్ వీరయ్య సెకండ్ హాఫ్ ఉంది చూడు, చిరంజీవి పక్కన ప్రకాష్ రాజు, మేబీ ఈ జోన్ లో ఏమైనా ప్లాన్ చేసి ఉండొచ్చు. అరే ఇది ఇంట్రో షాట్ రా, పక్కా ఇంట్రో షాట్ ఇది. వీళ్ళందరూ కలిపి, అందరూ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ అందరూ కలిపి దొంగతనానికో దేనికో, సముద్రపు దొంగలు కాబట్టి ఇంట్రొడక్షన్ షాట్ అయ్యి ఉంటది ఇది అంతా సీక్వెన్స్. అండ్ ఆల్సో ఆ వెపన్ యూసేజ్ కూడా కొద్దిగా నచ్చింది నాకు. ఫోల్డ్ అవ్వడం ఏదో పెద్ద ఇంట్రో షాట్ ఇది. సాంగ్ లో సాంగ్ అది. అవును, ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్ సేమ్ లైక్ వాల్తెర్ వీరయ్య. అవును. అంటే వాల్తెర్ వీరయ్య రెఫరెన్స్ అని కాదు, నాకు అనిపించింది అంతే. ట్రైలర్ లో వచ్చే ఫస్ట్ డైలాగ్ నాకు వినిపించగానే లైక్ జనతా గ్యారేజ్ గుర్తొచ్చింది.
అందుకే అన్నా నేను, ఇది గుర్తుపెట్టుకోరా మాట్లాడదాం అనేసి. నాకు ట్రైలర్ అయితే విజువల్ పరంగా ఓకే అనిపించిందిరా. స్టోరీ పరంగా పక్కన పెట్టే, ఎన్టీఆర్ ని కొత్తగా చూపించాడు, చూపించిన ట్రై చేస్తున్నారు ఎన్టీఆర్ ని. నాకు ఈ ట్రైలర్ చూసినప్పుడు అయితే ఆచార్య వైబ్స్ వచ్చాయి, పక్కా చెప్తున్నా ఆచార్య వైబ్స్ వచ్చాయి. టీఎఫ్ఐ లో ప్రస్తుతానికి ఉన్న యాక్టర్స్ లో మంచి మాడ్యులేషన్స్ ఇవ్వగలిగారంటే ఎన్టీఆర్, తిరుగులేదు, అది ఒప్పుకోవాల్సిందే. ఎవడ ఫ్యాన్ అయినా అది ఒప్పుకోవాల్సిందే. ఈ సినిమా కనుక గట్టెక్కిద్ది అంటే కనుక, మన అందరు హోప్స్ రీచ్ అయిపోద్ది అంటే కనుక కేవలం ఎన్టీఆర్ రా, ఎన్టీఆర్ అంతే. బికాస్ ఆఫ్ ఎన్టీఆర్. ఎందుకంటే ఆయన యాక్టింగ్ లెవెల్ వేరు, ఆయన స్టాండర్డ్స్ యాక్టింగ్ లెవెల్ కానీ స్టాండర్డ్స్ యాక్షన్ కూడా వేరు. సో నా ఒపీనియన్ ప్రకారం అది ట్రైలర్ చూడగానే ఆచార్య వైబ్స్ అన్నం చూసా. నాకు సేమ్ ఆ గ్లూమీ మూడ్ గానీ సేమ్ రా, అదే ప్రజలు ఉండే, అదే ప్రజలు కాపాడడం, లైటింగ్, ఆ గుడి దగ్గర ఉంటది కదా నైట్ సీన్ అంతా ఆచార్యలోనే, సేమ్ అదే బ్యాక్ డ్రాప్ లో అనిపిస్తుంది. సేమ్ అలాగే అనిపించింది నాకు. ఇవన్నీ ఫైట్ షాట్స్ పెట్టాడు రా ట్రైలర్ లో, యాక్షన్ షాట్స్ పెట్టాడు. స్టోరీ ప్లాట్, స్టోరీ చెప్పడానికి కూడా అందులో ఏం లేదు, రివీల్ చేస్తాడు. ఫాదర్ సన్, ఫాదర్ కి ఫ్రెండ్, ఏదో ప్రమాదం జరిగింది, ఎనిమి, ఫాదర్ చనిపోయాడా బతుకున్నాడా అన్నదే ట్విస్ట్ పాయింట్. ఇగో ఇది ఎవరా అన్నదే ట్విస్ట్ నాకు తెలిసి. బాగా చెప్తాడు ఇక్కడ. నాకు తెలిసి మనోడి కోసం ఎలివేషన్ షాట్స్ ఉండుంటారా దేవరా కోసం, సన్ కి నిరూపించడానికి. మీ బాబు తోపు, నువ్వు పిల్లబచ్చగాడు పక్కెళ్ళు అని చెప్పడానికి రుజువు అయి ఉండొచ్చు. ఆ కత్తిలన్నీ రుజువు దేనికంటే మీ నాన్న ఎంతమందిని చంపాడని చెప్పడానికి. కత్తితో చంపాడు, డిఫరెంట్ డిఫరెంట్ కత్తులతో. ఇది ఈ కత్తిలన్నీ అవతలవి చంపడం బట్టి అక్కడ గుర్చి పెట్టారని చెప్తారు అనడానికి ఏమో అని అంటున్నాను. మొత్తం అన్ని డిఫరెంట్ కత్తులు ఉంటాయి కదా, సో అందుకే కత్తులని తెచ్చారు. జోక్స్ గానే. ఆ కత్తి మాత్రం బాగా తిరుగుతుంది, లైక్ యూసేజ్ బాగుంది, బాగా చూపించాడు. వైకింగ్స్ అని సిరీస్ ఏదో ఉంటది కదరా. అవునవును, సేమ్ అన్ని అందరూ కూడా సేమ్ వైకింగ్స్ అన్ని కత్తులతోనే వస్తుంది. అదే సేమ్ షార్ట్స్ రా, సేమ్ షార్ట్స్ అన్ని. మాక్సిమం నువ్వు గ్లిమ్స్ లో చూసిన షార్ట్స్ అన్ని మాక్సిమం వైకింగ్స్ లో సేమ్ ఎలా అయితే ఉంటదో, ఆ కత్తులు రావడం, వైకింగ్స్ కి పేరుకి రావడం అంతా అలాగే ఉంటది. ఇన్స్పైర్డ్ కాపీ కాదు, తస్కరించుట అరే నిజంగా రా, నేనైతే డిసప్పాయింట్ అయిపోయినా. చాలా మంది బాగుంది అంటున్నారు కానీ నేను చూడలేకపోతున్నానా, లేకపోతే నాకేం కనబడట్లేదా అనిపించింది. మనమేం పెద్ద పండితులం కాదు. అరే గ్లిమ్స్ కి ఇప్పుడు మనం ఇదే దేవరాకి గ్లిమ్స్ చేసాం రా, అసలు ఎంత హైప్ వచ్చింది రా గ్లిమ్స్. ఓ అమ్మా రేంజ్ అనుకున్నా నేను. అసలు మ్యాడ్ అయిపోయి నా గ్లిమ్స్ చూసి. ఫస్ట్ థింగ్ ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇన్ మై ఒపీనియన్ కొరటాల శివ సీరియల్ తీస్తాడు రా, నా ఒపీనియన్ ప్రకారం. ఇప్పుడు ఇది మామూలుగానే ఆయన 1 పార్ట్ లోనే సీరియల్ చూపిస్తే 2 పార్ట్లలో ఇంకెంత సాగదీస్తాడా అని భయం వేసేస్తుంది నాకు. లేదు, వీ హ్యావ్ టు సీ. అంటే లైక్ దేవరా అనేది నాకు తెలిసి ఒక పెద్ద స్టోరీ ప్లాట్ అయ్యి ఉంటది, లాట్ ఆఫ్ యాంగిల్స్ ఉంది. అంటే ఆల్రెడీ చూసిన సినిమాల్లో ఇప్పుడున్న ట్రైలర్ అలా అనిపిస్తుంది, మిక్స్డ్ ఫీలింగ్ రా. అంతే, ఒకవేళ బాగోలేదని కాదు, అలాగని బాగుందని కాదు, బట్ స్టిల్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద సినిమా. అంతే చెప్తున్నాను కదా. కేవలం నాకు తెలిసి నా ఒపీనియన్ ప్రకారం ఎన్టీఆర్ రా, ఎన్టీఆర్. అనిరుద్ధ్ కూడా పెద్దగా రాలేదు. మొన్న వచ్చిన పాట విన్నావా? సేమ్ ఈ విజయ్ మామ ఎలా పాట ఉంటది, ఏంద్ర అది, అలమిస్తి అబీబో ఏదో పాట, సేమ్ అదే ఫీలింగ్, అదే స్టెప్ రా. దానికంటే ముందు సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది, ఎందుకు పుట్టిండు. ఆ సాంగ్ అంటే నాకు తెలుసులే, తమిళ ఆల్బమ్ ఉంటది ఒకటి, అది ఇన్స్పైర్డ్ అని చెప్పాడు కదా, అది ఆల్రెడీ ఇన్స్పైర్డ్ అని చెప్పాడు. అన్ని ఇన్స్పైర్ అన్ని తస్కరించండి ఇంకెందుకు. నాకు తెలిసి బిస్కెట్ జాహ్నవి సినిమాలో జస్ట్ మార్కెట్ కోసం పెట్టుంటారు. అంతేలే, అది కరెక్ట్. ఎవ్వరు ఏమనుకున్నా మన హానెస్ట్ ఒపీనియన్ మనం ఇస్తున్నాం. బట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్, నాకు పర్టికులర్ గా ట్రైలర్ లో అంటే బాగా కష్టపడి బాగా చేసింది ఎవరైతే మాత్రం నిజంగా ఇప్పుడు ఫ్రేమ్ లో ఉండడం కాదు కానీ
సైఫ్ అలీ ఖాన్ చాలా బాగా చేశాడు. సైఫ్ Looks అలీ కూడా ఖాన్ కొంచెం మారినట్టు ఉన్నాయి కదా. ఎన్టీఆర్ తర్వాత సైఫ్ అలీ ఖాన్. ఎన్టీఆర్ తర్వాతే, ఎన్టీఆర్ తర్వాతే అంటే ఎవరినైనా చెప్పుకోవాలంటే. సినిమా చెప్తున్నాను కదా, సినిమా మళ్ళీ మళ్ళీ అదే చెప్తాను నేను. సినిమా అరే నాకు బయటికి వెళ్తది అంటే ఎన్టీఆర్. అందుకే కదా ఇప్పుడు నేను కొట్టాల శివ మీద ఏం నమ్మకంతో దేవర నిజంగా కోసం లేదు. చేయట్లేదు ఎవడు. నాకు ఈ ట్రైలర్ చూడగానే అమ్మ ఆశ్చర్య అయిపోతా అని భయం వేసింది ఒక టైంలోనే. ఓన్లీ దేవర కోసం అందరూ వెయిట్ చేస్తున్నారంటే ఓన్లీ ఎన్టీఆర్ ఉన్నాడని తప్ప ఇంక మిగతా వాళ్ళు ఎవరి కోసం కాదు. అంటే అరే లేదురా, అంటే స్టోరీస్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీస్ తీసుకుంటాడు రా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేసేవన్నీ. అవును, భరత్ అన్న రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మిర్చి, భరత్ అన్న నేను గానీ మిర్చి ఈ జనతా గ్యారేజ్ అయినా అన్ని అంతే. అంతే. అలాంటిది ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ చేద్దాము అని అనుకున్నప్పుడు ఆచార్య వాజ్ లైక్ బిగ్గెస్ట్ ఫ్లాప్, డిజాస్టర్. అండ్ ఆల్సో అసలు ఆ సినిమా తర్వాత దిస్ హ్యాస్ టు బి హిస్ కమ్ బ్యాక్. దట్టు ఇంకో మెత్తు కూడా ఉంది కదరా, రాజమౌళి తర్వాత నేను గ్లిమ్స్ చూసినప్పుడు నేను ఏమనుకున్నాను అంటే దేవరాజు ఒడ్డి అమ్మ లేదు, మిత్ ఖచ్చితంగా బ్రేక్ అయిపోద్ది అనుకున్నాను, బ్రేక్ అవుతుంది కోరుకుంటున్నాను. ఏదో బేభత్సంగానే ప్లాన్ చేస్తాడని అనుకున్నాను కానీ, అంటే లైక్ కొన్ని షార్ట్స్ కొన్ని ఈ ప్లాట్ చూస్తుంటే, స్టోరీ ప్లాట్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే అంత లైక్ ఎక్స్పెక్టెడ్ ప్లాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరైనా ముందుకి సినిమా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా భారం అంతా భుజాల మీద ఉన్నదని అంటే అది ఎన్టీఆర్ తప్ప ఇంకెవరు. అరే నాకు అనిరుద్ధ్ కూడా లేడు రా అసలు మైండ్ లోని. అరే అసలు అనిరుద్ధ్ మ్యూజిక్ కాదు. మనం ఇంకా సినిమా ఏమో చెప్పలేం. ఇప్పుడు ట్రైలర్ ఎలా ఉన్నా సినిమా హిట్ అయిపోతే అంతకన్నా హ్యాపీ ఉండదు. అదే కదా కావాల్సింది, అదే కావాలి మాకు కూడా. ఎందుకంటే ఏదేమైనా సరే మాకు టీఎఫ్ఐ బాగుండాలి, ఎన్టీఆర్ హిట్ కొట్టాలి ఈసారి, మళ్ళీ కొరటాల శివ కంబ్యాక్ ఇవ్వాలి. అది ఆచార్య కాకుండా చాలు. అనిరుద్ధ్ చేసిన మూవీస్ లో ఇంత బ్యాక్గ్రౌండ్ బద్దలైపోయే బీజిఎం ఇచ్చినందుకు ఈ మూవీ అయితే పర్టికులర్ గా హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. పాదకట్టం చెయ్యొద్దు సార్, దయచేసి వేడుకుంటున్నాం. పాదరసం చేసేస్తారు దీన్ని సముద్రంలో ముంచి. సో గైజ్ ఇప్పటి వరకు కనుక మీరు ఈ వీడియో చూసి మేము ఫీల్ అయ్యింది మీరు ఫీల్ అయ్యారు అనుకుంటే కనుక, లేదా మీరు చెప్పింది తప్పు అని అనుకుంటే కనుక, ఏదైనా సరే ప్లీజ్ డూ లైక్ ద వీడియో. అండ్ మీకు ఏం నచ్చిందో ఏం నచ్చలేదో కూడా అది కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. మా ఒపీనియన్ రైట్ ఆర్ రాంగ్ అని మాకు కూడా తెలుస్తుంది. ఇంకేమంటారా, కామెంట్ కూడా చెప్తావు. ఇంకేంది షేర్ చెప్పు. మరి షేర్ అవసరం లేదు, నచ్చితే అలా షేర్ చేస్తారు. ఎందుకంటే ఈ వీడియో సగం ఆఫ్ చూస్తున్నారు అంటున్నారు కాబట్టి, సో మాకు వచ్చే మెయిన్ ఇష్యూ అక్కడే వస్తుంది. సో ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉంటే మాకు ఈ కాపీరైట్ ఇష్యూస్ అవి రాకుండా ఉంటాయి. సో ఎంత త్వరగా సబ్స్క్రైబర్లు పెరిగితే మాకు ఆ వీడియో చేయడానికి అంత ఫీజిబిలిటీ ఉంటుంది, మాకు స్కోప్ ఉంటుంది. సో మంచిగా ప్లే చేసి మీకు మంచిగా చూపించడానికి. సో అందుకోసం త్వరగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మా ఓడి చెప్పినట్టు మా ఓడి ఎంతసేపు మాట్లాడటం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపకుండా మాట్లాడటం కష్టం. అలానే అదే కదా, అందుకేనా చేసుకోండి సబ్స్క్రైబ్. ఓకే బాయ్.